అందరు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేష్ని. ఈరోజు మీకు మెంతులు ఎలా పోయడం అనేది చూపెడతాను. సో మేమైతే ఇలా ఒక మడ అనేది రెడీ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇవ్వండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇటు ఇటు రెండు వైపులా రెండు మళ్ళు తయారు చేసుకున్నాం. సో ఎందుకంటే రెండు మళ్ళు ఎందుకు తయారు చేసుకున్నాం అంటే ఇవ్వండి ఫ్రెండ్స్, మధ్యలో గట్టి కట్టా. సో మనం మెంతులు చల్లుకునేటప్పుడు మనం ఎందుకంటే రెండు గంటలు చేసుకున్నాం అంటే మనం ఆ మెంతులు అనేది బాగా మనం ఒత్తు జరగడం వల్ల ఈ వాతావరణానికి గాలాడక కూర అనేది కుళ్ళిపోవడం సరిపోద్ది. సో గాలాడక సో మనం ఇలా ఒక మళ్ళు రెండు మళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే కూర అనేది ఫ్రీగా ఉండి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మీకు మెంతులు ఎలా చల్లాలని చూపెడతాను రండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవే మెంతులు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక బేషన్లో చూసారా ఫ్రెండ్స్, ఇవ్వండి ఒక బేషన్లో పోసుకోవాలన్నమాట. సో మనం ఇది ఒక బేషన్లో వేసుకొని ఆ మెంతులు అనేది మనం ఈ విధంగా చల్లుకోవాలా. ఇవ్వండి ఫ్రెండ్స్, సో ఇలానే చల్లుకోవాలా. ఇలా చల్లుకోవడం ఏంటంటే గింజలు అనేది దగ్గర పడాలా. చూసారు కదా ఫ్రెండ్స్, మెంతులు అనేది మనం ఈ విధంగా చల్లుకోవాలి. సో ఇలా చల్లుకోవడం దగ్గర చల్లుకోవడం వల్ల అంటే ఒత్తు కొద్దిగా మనం మెంతులు అనేవి ఈ విధంగా చల్లుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మెంతులు అనేవి మనం ఈ విధంగా చల్లుకోవాలా. సో చల్లుకున్న తర్వాత మనం వాటర్ అనేది మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు, లేదా మామూలుగా వదులుకోవచ్చు. ఇంతకుముందు మీకు చూపెట్టాను విత్తనాలు చల్లుకున్న తర్వాత వాటర్ ఎలా పెట్టుకోవాలనేది మీకు ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను ఫ్రెండ్స్. చూసారుగా, మెంతులు అనేది ఈరోజు మేము వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పినట్టు మెంతులు అనేవి మనకి ఎర్ర నేలలో, ఇసుక నేలలో, గలస అంటే రాయి ఉన్న నేలలో ఎక్కువ మెంతులు మనం పండించుకోవచ్చు, బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, మెంతులను ఆ విధంగా మనం వేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.